స్వాతి గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వెళ్ళిన 1 వీక్ లోనే వెనక్కొచ్చేస్తారని అనుకున్నారా? నో. హ్మ్. డెఫినెట్ గా మీరు అనుకోలేదు. ఎలిమినేట్ అవ్వటానికి గల కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే ముందు నేను ఎలిమినేట్ అయినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ డెఫినెట్ గా ఇట్ మైట్ బి అ ఫేక్ ఎలిమినేషన్ అనుకున్నాను. లేకపోతే మేబీ ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ నేను వచ్చిన తర్వాత రీజన్స్ అంటే నాకు ఆ కరెక్ట్ మూమెంట్ లో నేను చాలా బ్లాంక్ అయిపోయాను. ఓకే, బికాస్ నాకు ఫుల్ క్లారిటీ ఉంది నేను ఏం చేశాను అనేది. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఐ వాజ్ డిస్కసింగ్ విత్ ఫ్యామిలీ, ఏం చూపించారు, ఏం చూపించలేదు, నేనేం చేశాను, నేనేం చేయలేదు అనే డిస్కషన్ అయింది. సో డెఫినెట్గా నేను చేసిన దాంట్లో అట్లీస్ట్ 50% కంటెంట్ చూపిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. దాంట్లో నాట్ ఈవెన్ 10% కూడా చూపించలేదు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అంటే బిగ్ బాస్ హౌస్ మీద ప్రస్తుతానికి స్వాతి గారికి అసంతృప్తి ఉంది అంటే అవుననే చెప్పుకోవాలా? యా, సి డెఫినెట్ గా ఏంటి అంటే కంటెంట్ కావాలి. కంటెంట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ప్రాబ్లం ఎవరిదండి? హ్మ్. అంటే మీరు నిన్న కూడా బస్ చూసుంటారు. చాలా మంది బస్ చూసిన తర్వాత నాకు టెక్స్ట్ చేస్తున్నారు, అరే భలే మాట్లాడారు మీరు, అందరి గురించి కరెక్ట్ గా చెప్పారు అంటే. బస్ లో మాట్లాడిన స్వాతి దీక్షిత్, ఇంట్లో ఉన్న స్వాతి దీక్షిత్ ఒకటే. సో నేను బస్ లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, నేను స్టేజ్ పైన నాగార్జున గారి ముందు మాట్లాడినప్పుడు అందరి గురించి, ఇంట్లో ఎందుకు నేను కామ్గా ఉంటాను? అంతే కదా. ఇప్పుడు ఒక యాక్టివ్ గా ఉండే అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఏం చేయకుండా కామ్గా కూర్చుంది అంటే ఎవరు నమ్మరు కదా. ఓకే. నాకు నేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, బికాస్ నాకు క్లారిటీ లేదు. కాబట్టి నేను వచ్చిన తర్వాత కొంచెం ఏం టెలికాస్ట్ చేశారు ఏంటి అన్నది చూసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే కంటెంట్ 50% కూడా బయటికి రాలేదు, నాట్ ఈవెన్ 10%. సో నాకే క్వశ్చన్ మార్క్ ఉంది, నన్ను కంటెస్టెంట్ గా పంపించారా లేకపోతే గెస్ట్ గా పంపించారా అనే క్వశ్చన్ మార్క్ నాకు కూడా ఉంది. సో అంటే ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారో కంటెస్టెంట్స్, వాళ్ళ ఎలిమినేషన్లు అనేవి ప్రజల చేతిలో, ప్రేక్షకుల చేతిలో ఉన్నాయనుకుంటున్నారా? బిగ్ బాస్ మేనేజ్మెంట్ చేతిలో ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారా? అది నేను కూడా చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నానండి. ఎందుకంటే డెఫినెట్ గా నా విషయం గురించి నేను చెప్పగలను, మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను. కాబట్టి నాకు డెఫినెట్ గా ఓటింగ్స్ వచ్చాయి. బట్ నాకేంటి అంటే లోపల ఉన్నప్పుడు ఏంటంటే నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా, మేబీ ఇది ఫేక్ ఎలిమినేషనా, లేకపోతే ప్రాంక్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా నాకు ఓట్స్ రాలేవా అని మల్టిపుల్ థింగ్స్ నా హెడ్ లో రన్ అవుతున్నాయి. బయటికి వచ్చిన తర్వాత ఇఫ్ ఐ సీ మై మెసేజెస్, నాకు ఒక చాలా 5,000-6,000 మెసేజెస్ వచ్చాయి ఒక గంటలో. చదువుతూ ఉంటే నేను కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, నా ఫ్రెండ్స్ కాదు, బయట ఆడియన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎందుకు తీసుకెళ్లారో, ఆవిడ ఎందుకు పంపించేశారు అని. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళకి తెలియదు ఏం చూపిస్తున్నారో, వాళ్ళకి అదే అర్థమవుతుంది. ఇంట్లో ఉండి వచ్చిన పర్సన్ని నేను, ఏం జరిగింది అని నేను నా నోట్తో చెప్తే తప్ప ఎవరికి తెలీదు. సో జనాలందరూ కన్ఫ్యూజన్ ఏంటంటే ఆవిడ ఎందుకు తీసేశారు, ఎందుకు పంపించారు, ఆవిడ వెళ్ళినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, అసలు ఎందుకు తీసేశారు, వి వాంట్ హర్ బ్యాక్ అని మెసేజెస్. సో డెఫినెట్ గా ఈ కన్ఫ్యూజన్ మాలో కాదు, జనాల మధ్యలో కూడా ఉంది. ప్రస్తుతం గత గత వారం దేవి నాగవల్లి ఎలిమినేషన్ అయినప్పుడు కూడా సేమ్ కన్ఫ్యూజన్ అయితే కొనసాగింది. ప్రస్తుతం మీ ఎలిమినేషన్ అప్పుడు కూడా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంది. అంటే దీనికి కారణం ఏమని భావిస్తూ ఉన్నారు మీరు? హలో హలో స్వాతి గారు, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటారా? చెప్పండి చెప్పండి. యా, గత వారం దేవి నాగవల్లి ఎలిమినేషన్ అయినప్పుడు కూడా ఇదే కన్ఫ్యూజన్, ఇవే ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం మీరు ఎలిమినేషన్ అయినప్పుడు కూడా సేమ్ ఎలిగేషన్స్ మీరే స్పష్టంగా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ కారణం ఏమని భావిస్తూ ఉన్నారు మీరు? నేను నిజంగా తెలియదండి, అది క్రియేట్ కావాలా నాకు అర్థం అవ్వట్లేదు, ఓటింగ్స్ రాలేవా అర్థం అవ్వట్లేదు. నిన్నటి వరకు నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. డెఫినెట్ గా నాకు మెసేజెస్ చూసిన తర్వాత ఆడియన్స్ సపోర్ట్ నాకు చాలా ఉంది. ఐ స్టిల్ హ్యావ్ మెసేజెస్, ఐ స్టిల్ నాకు కాల్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు వచ్చేసారు, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. ప్రూవ్ చేసుకునే టైం మీకు ఇవ్వలేదంటే డెఫినెట్ గా ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ టైం. నేను 9-10 days ఉన్నాను అంతే. సో 10 days ఉన్నప్పుడు జనాలకి అర్థం అవ్వాలి, ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇంట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైంది, ఒక్కొక్కరితో ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలుసు, ఎలాంటి బాండ్ క్రియేట్ అయిందో, డెవలప్ అయిందో, అది జనాలకు చూపిస్తే కదా తెలిసేది నేను ఏం చేశాను అర్థమవుతుంది. అది చూపించకుండా
జనాలను కూడా కన్ఫ్యూషన్ లో పెట్టేసి ఓటింగ్స్ రాలేవు అన్నారు. నాకు వచ్చాయి ఓటింగ్స్, డెఫినెట్ గా ఐ హ్యావ్ డీసెంట్ ఓటింగ్స్, నాకు వచ్చాయి. నేను అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను, ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు బిగ్ బాస్ హౌస్ మేనేజ్మెంట్ ఏమైనా అప్రోచ్ అవటం జరిగిందా? నాకు ఓటింగ్స్ వచ్చాయి, అయినప్పటికీ నేను ఏ విధంగా ఎలిమినేషన్ అయ్యానో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అనే విధంగా మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా? అవ్వకపోతే అయ్యే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? సో డెఫినెట్ గా నేను ఇంకా అవ్వలేదు, నేను ఇంకా మాట్లాడలేదు, బికాస్ నాకు ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, బయట ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, బయట నేను ఏం చేశాను, కొంతమందికి తెలుసు నేను ఎంత యాక్టివ్ గా ఉంటాను. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్ గా ఇంటికి వెళ్ళి ఖాళీగా కూర్చునే టైప్ కాదు, ఖాళీగా ఉండే అమ్మాయి కాదు, కంటెంట్ ఇచ్చే వస్తుందనే కాన్ఫిడెన్స్ మా ఫ్యామిలీకి ఉంది, నా ఫ్రెండ్స్కి ఉంది. బట్ డెఫినెట్ గా ఆడియన్స్ కి కూడా అదే ఉంది కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా నేను రేజ్ అ క్వశ్చన్, నేను అడుగుతాను, ఓటింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఐ గెట్ అ క్లారిటీ, నాకు ఇంకా క్లారిటీ రావాలి. అండ్ నిన్న కూడా మీరు చూసుంటే నోయల్, నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారు కదా మీరు, నోయల్ వాజ్ సపోర్టింగ్ మీ. నోయల్ అన్నాడు తను నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ లో హీ నామినేటెడ్ అమ్మగారు. రీజన్ ఏం చెప్పారు, మీరు ఒక అమ్మాయిని అనవసరంగా సిల్లీ రీజన్ తో, కామెడీగా రీజన్ లేదు, ఒక పర్సన్ని మీరు నామినేట్ చేస్తున్నారంటే మీకు చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. రీజన్స్ లేకుండా మీరు నామినేట్ చేయకూడదు. జస్ట్ బికాస్ తను నిన్న వచ్చింది, మొన్న వచ్చింది, మిగతా వాళ్ళని నామినేట్ చేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, జస్ట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్, నేను కొత్తగా వచ్చిన అమ్మాయిని చేసేస్తే అయిపోతుంది అనుకునే సిల్లీ రీజన్ ఇస్ నాట్ వ్యాలిడ్ యాక్చువల్గా. సో అది అయిపోయింది. ఆ రీజన్ని పట్టుకొని నోయల్ వాజ్ సపోర్టింగ్ మీ, నోయల్ వాజ్ సపోర్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. బికాస్ నేను ఇంట్లో ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాను, నేను ఏమైతే చేస్తున్నానో ఇంట్లో వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. నోయల్కి క్లారిటీ ఉంది, అభిజిత్కి క్లారిటీ ఉంది, అఖిల్కి క్లారిటీ ఉంది, దివికి క్లారిటీ ఉంది. వీళ్ళందరూ నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నేను ఇంట్లో ఏమీ చేయట్లేదంటే వీళ్ళు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అంతే కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, ఇఫ్ ఐ డోంట్ డిజర్వ్, నేను డిజర్వ్ అవ్వను ఇంట్లో ఉండడానికి అన్నప్పుడు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయరు. అండ్ మాకెంత మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఏదైతే ఉందో అది చూపించలేదు. అది చూపించకుండా అట్లీస్ట్ నిన్న చూపించారు. ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నోయల్ నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ జనాలకి రేజ్ అవుతుంది ఆల్రెడీ. ఐఎమ్ గెటింగ్ టూ మెనీ కాల్స్, మెసేజెస్. ఇంత మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఫ్రెండ్షిప్ నిజంగా చాలా, మేము కనెక్ట్ అయ్యాం, వి కనెక్టెడ్ యాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అదంతా మాకెందుకు చూపించలేదు అనే క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది. ఓకే, I do not want to blame, but I do not want to blame anyone. I want to tell everyone. ఆడియన్స్కి నేను అనుకుంటుంది ఏంటంటే, ఆడియన్స్కి నేను వెళ్ళి ఖాళీగా కూర్చోలేదు. ఐ డిడ్ మై బెస్ట్. నేను వెళ్ళింది అక్కడికి కంటెంట్ ఇవ్వడానికి, నా టాలెంట్ నేను చూపించుకోవడానికి, నేను తెలుగు అమ్మాయిని అని అందరికీ చెప్పడానికి, తెలియడానికి, తెలుగు ప్రేక్షకులందరికీ తెలియాలి కదా నేను తెలుగు అమ్మాయిని, టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయి చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరకదు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అనుకున్నాను. అండ్ నా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క టాస్క్లో, ప్రతి ఒక్క దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ గన్ షాట్ పెట్టినప్పుడు కూడా మీరు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. గన్ షాట్ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ నాట్ షాక్డ్ ఆర్ సంథింగ్. నేను కూల్గా ఉన్నాను. ఐ డోంట్ క్రై బికాస్ ఐ ఫెల్ట్ ఇట్స్ నాట్ అన్ ఎలిమినేషన్. డెఫినెట్ గా నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ తో నేను ఉన్నాను. నేను ఏం చేయకపోతే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది చెప్పండి. ఓకే, స్వాతి గారు ఒక్క విషయం చెప్పండి, మీ చేతికి ఏదో ఇంజురీ అయినట్టుంది, అది హౌస్ లో అయిందా లేదా బయట ఎక్కడైనా అయిందా? ఇది హౌస్ లోనే అయింది. ఇది వీళ్ళు హౌస్ లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న గీరుకుపోయిన దానికి, లేకపోతే చిన్న చిన్న వాటికి ఏడ్ చేసి నరాలు తెగిపోయేలాగా అరిచేసి ఇంత డ్రామా చేస్తున్నారు. నేను అంత డ్రామా చేసే టైప్ కాదు, నటించే టైప్ అంతకన్నా కాదు. ఈవెన్ నేను కాయిన్స్ టాస్క్ లో ఆడినప్పుడు నా పైన లాస పడ్డారు అనుకుంటా, అందరూ స్లిప్ అయిపోతున్నారు బికాస్ వర్షం పడింది. సో దట్ వాజ్ అ వెరీ రిస్కీ టాస్క్. చేస్తున్నప్పుడు తన పైన పడినప్పుడు నా వేలు పైన పడిపోయాను, నా థంబ్ నెయిల్ పైన. సో అది లిగమెంట్ టేర్ అయింది, నాకు ఇంజ్యూర్ అయింది. అది చూపించలేదు. అండ్ ఈవెన్ నాకు కూడా సింపతి అవసరం లేదండి. నేను వెళ్ళింది నేను టాస్క్ ఆడడానికి, నా టాలెంట్ నేను చూపించుకోవడానికి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, సింపతి అస్సలే వద్దు నాకు. సో
సో కొంతమంది సింపతి గేమ్ ఆడుతున్నారు ఏడ్ చేసి, లేకపోతే నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అని. నాకు టాలెంట్ ఉందని, నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. ఇది హౌస్లోనే జరిగింది. అంటే ఒకటైతే స్పష్టంగా చెప్పండి, ఎవరెంత బాగా ఆడినా బిగ్ బాస్ ఎవరికైతే టైటిల్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారని మీరు నమ్ముతున్నారా? నేనేదైతే అనుకుంటున్నానో అది జరగట్లేదు, కాబట్టి ఏదైనా జరగవచ్చు. డెఫినెట్గా నేను, మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ రేస్ చేస్తే ఎవరు ఉంటారు లాస్ట్, చాలా మంది అడుగుతున్నారు లాస్ట్లో ఎవరు ఉంటారు అంటారు, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారంటే డెఫినెట్గా దేవి గారు ఎలిమినేట్ అవుతారని నేను అనుకోలేదు. బికాజ్ షీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్. సో తను, షీ వాజ్ డూయింగ్ హర్ బెస్ట్, షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్, షీ వాజ్ డిసిప్లిన్ అండ్ చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు ఆవిడ. డెడికేషన్, టూ మచ్ ఆఫ్ డెడికేషన్ అండి. అండ్ ముక్కు సూటిగా మాట్లాడుతున్నారు. ఐ రియలీ లైక్ హర్. తన టాస్క్లు కూడా చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ షీఈస్ నాట్ డూయింగ్ టాస్క్. సో కొంతమంది ఏమీ చేయకుండా ఇంట్లో సర్వైవ్ అవుతున్నారు, విచ్ ఐ రియలీ డెంట్ లైక్ ఇట్. సో మరి ఆన్ వాట్ బేసిస్ వాళ్ళు ఉంటున్నారు అన్నది నాకు క్లారిటీ లేదు. నేను వెళ్ళింది కూడా నా మీద నేను ఫోకస్ చేసుకొని నా గేమ్ నేను ఆడడానికి వెళ్తున్నాను కాబట్టి నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయను ఇక్కడ. నేను దేవి గారు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయని విషయాలు అవుతున్నాయి. నేను ఎలిమినేట్ అవుతానని అంతకన్నా నేను అనుకోలేదు. సో ఏదైనా జరగవచ్చు, అది బిగ్ బాస్ హౌస్ కాబట్టి. సో మీరు చెప్తున్న దాని ప్రకారం నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. గతంలో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా నూతన్ నాయుడు లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి హౌస్లోకి వెళ్ళారని, హౌస్లోకి వెళ్ళాలంటే కమిట్మెంట్లు అడుగుతారని ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న పరిస్థితి బట్టి చూస్తే ఎవరైతే బాగా ఆడుతూ ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు. మీ పరిస్థితి కావచ్చు, దేవి నాగవల్లి పరిస్థితి కావచ్చు ఉన్నారు. వీటన్నిటిని మనం చూసుకుంటే బిగ్ బాస్ లో ఏమైనా ఇలాంటి ప్రలోభాలు ఏమైనా పనిచేస్తున్నాయని మీరు భావిస్తూ ఉన్నారా? ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్ బికాజ్ నాకు దాని గురించి ఐడియా లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు లేదు. నాకు సెకండ్ సీజన్ నాకు అప్రోచ్ అయ్యారు, నేను సెకండ్ సీజన్లో వెళ్ళాల్సిందే, నేను వెళ్ళలేదు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. థర్డ్కి కూడా నేను కుదరలేదు. బట్ ఫోర్త్కి మళ్ళీ అప్రోచ్ అయినప్పుడు ఐ థాట్ ఓకే, ఐ వాజ్ బిజీ, ఐ వాజ్ డూయింగ్ మై వెబ్ సిరీస్ నేను చేస్తున్నాను, దానికి నేను బ్రేక్ ఇచ్చి వీళ్ళు అప్రోచ్ అయ్యారు కాబట్టి ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను. వెళ్ళిన వెంటనే వాళ్ళు, ఇంకా హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అవ్వలేదండి. అందరూ కనెక్ట్ అవ్వలేదు. విత్ ఇన్ లైక్ 3-4 డేస్లో నేను అందరితో మాట్లాడేసాను, అందరితో క్లోజ్ అయ్యాను. ఎవరు అవుతారు? ఒక పర్సన్ నేను బయటికి వస్తూ ఉన్నాను, నా గురించి ఏడుస్తున్నాడు అంటే దట్ ఈస్ ద బిగ్ థింగ్ ఫర్ మీ. ఒక పర్సన్ నాతో కనెక్ట్ అయ్యాడు, ఆ కనెక్షన్ చూపించడం ఎంత ఇంపార్టెంట్ జనాలకి. ఆ కనెక్షన్ చూపించాలి. సో ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అవన్నీ చూపించకుండా మనిషి ఏడుస్తూ ఉంటే ప్రేక్షకులకి ఏం అర్థమవుతుంది? ఎందుకు ఈ పర్సన్ ఏంటి ఈ అమ్మాయి గురించి ఏడుస్తున్నాడు అనుకుంటారు కదా. సో అదే ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక్కొక్కరితో నాకు ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది. ఈవెన్ అభిజిత్, నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత అభిజిత్ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ వీళ్ళందరూ కొంచెం నా ఫ్రీక్వెన్సీలో ఉండే పర్సన్స్. నేను ఎలా అయితే థింక్ చేస్తున్నానో వాళ్ళు కూడా అలానే థింక్ చేస్తున్నారు. దే రియలీ లైక్ మై నేచర్, ది వే ఐ వాజ్ టాకింగ్. నేను వేరే వాళ్ళలాగా నటించట్లేదు, నటించడం నాకు రాదు. నేను బయట ఎలా ఉన్నాను, లోపల అలానే ఉన్నాను. వీ వర్ టాకింగ్ అబౌట్ టాస్క్. స్వాతి గారు, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తూ ఉన్నాను, సారీ ఫర్ దట్. ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఎలిమినేట్ అవుతూ ఉన్నారో, మీరు కావచ్చు, దేవి నాగవల్లి కావచ్చు, కరాటీ కళ్యాణి కావచ్చు, వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, నేను లోపల ఉన్న వ్యక్తుల్లాగా నటించడం నాకు రాక నేను ఎలిమినేట్ అవుతూ ఉన్నాను, ఎలిమినేట్ అయ్యానని చెప్తున్నారు. అందరూ నటించడం రాక ఎలిమినేట్ అవుతూ ఉంటే హౌస్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఎవరు నటిస్తున్నారని మీరు భావిస్తూ ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ లో నటిస్తున్నారండి. ఐ ఫీల్ లాస్ట్ ఇయర్ నటిస్తుంది సుజాత చేసేదంతా ఒక నటన. ఓకే, ఐ థింక్ మోనల్ నటిస్తుంది. సో వీళ్ళ పర్సనాలిటీస్ ఏమి కూడా వాళ్ళు బయట ఎలా ఉంటారో అలా లేరు. వాట్ ఐ ఫెల్ట్. సి ఐ హావ్ గంగవ్వ విషయానికి వస్తే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? గంగవ్వ గారు ఎవ్రీ సింగిల్ డే ఆవిడ నేను లోపల ఉండను, నన్ను పంపించేయండి అని ఏడుస్తున్నారు పాపం. బికాస్ తనకి ఇట్స్ అ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కదా, తను వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకే చాలా కష్టంగా ఉంది లోపల ఉండడం. తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఆవిడ ఏం చేయట్లేదు ఫ్రాంక్లీ. ఫస్ట్ వీక్లో నేను లేను కాబట్టి నేను దాని గురించి కమెంట్ చేయను. నేను ఉన్నప్పుడు ఏదైతే టాస్క్ జరిగిందో తను యాక్టివ్గా లేరు, కూర్చొనే ఉన్నారు.
ఓకే. ప్రస్తుతం అందరూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు. గంగవ్వ అంతట గంగవ్వ హౌస్ నుంచి బయటకొస్తే తప్పించి గంగవ్వనెవరూ తీయలేరు. చివరికి టైటిల్ గూడా గంగవ్వదే అని అందరూ చెప్తున్నారు. అభిప్రాయాలు గూడా చాలా వరకు వ్యక్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి మీరు ఏకీభవిస్తున్నారా? ఎండ్ ఆఫ్ ది డే నిన్న నాగార్జున గారు అన్నారు, ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే లోపల ఉంటారు, లేకపోతే స్వాతి దీక్షిత్ లా బయటికి వచ్చేస్తారు అన్నారు. అంటే స్వాతి దీక్షిత్ ఎంటర్టైన్ చేయలేక బయటకు వచ్చిందనా అని అంటున్నారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ బికాస్ నేను ఏం చేశానో నాకు తెలుసు కదా. వాట్ ఐ హ్యావ్ వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ కంటెంటే ఇచ్చా నేను. మరి ఏ రీజన్స్ వల్ల వాళ్ళు టెలికాస్ట్ చేయలేదో నాకు తెలీదు. సో దాని గురించి నేను డిస్కస్ చేయను. ఐ డు నాట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ వన్. బట్ నేను నా అంతటి నేను వచ్చాను కాబట్టి లోపల నేను ఏం చేశాను అనేది నాకు తెలుసు కాబట్టి నేను నా నోట్తో చెప్పాలనుకుంటున్నాను అందరికి, ఆడియన్స్కి అందరికి. నేను ఇది చేశాను. డాన్స్ వచ్చు ఫస్ట్ ఇనిషియల్గా నేను ఏదైతే నాకు ఉందో నేను డాన్స్ చేశాను. సో డెఫినెట్గా అందరు చూసుంటారు అమ్మాయికి డాన్స్ వచ్చని. డాన్స్ వచ్చిన అమ్మాయి రోజు మార్నింగ్ లేసి డాన్స్ చేయలేదంటే మీరు నమ్ముతారా? ఐ వాజ్ నాట్ షోన్ ఎనీవేర్. అది వదిలేయండి. మార్నింగ్ టాస్క్ ఒకటి ఉంది యాక్టింగ్ చేసేది, నవరసాలు అంటే నవరసాలు చూపించాలి. రెండే ఎందుకు చూపించారు? అన్నీ చేసి ఉంటాను కదా, అది ఓకే. దాని తర్వాత మెహబూబ్ డాన్స్ నేర్పిస్తాడు. మెహబూబ్ అనే అతను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ డాన్స్ నేర్పిస్తాడు, అందరికీ నేర్పించాడు. అందులో నాకు నేర్పించిన డాన్స్ అందరికీ నచ్చింది. అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు? యూ నీడ్ టు బి వెరీ ఫేర్ కదా. అందరూ టాలెంటెడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ కాదని, ఎవరితోనే పర్సనల్ గ్రడ్జెస్ లేవు. సో ఎండ్ ఆఫ్ ద డే హౌ దే ఆర్ బిహేవింగ్ ఇన్ ద హౌస్ అనేది నేను చెప్తున్నాను, వాట్ ఐ ఫెల్ట్ అనేది. సో ఫేర్గా ఉండాలి. నేను ఏం చేయకపోతే టెలికాస్ట్ చేయలేదంటే ఐ అగ్రీ విత్ దట్. నేను అన్ని చేసిన తర్వాత టెలికాస్ట్ చేసి ఎంటర్టైన్ చేయకపోతే బయటకు వెళ్తారని లైన్ నాకు నచ్చలేదు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. అంటే నాగార్జున గారు చెప్పిన లైన్ మీకు నచ్చలేదు? నాగార్జున గారు డెఫినెట్ గా ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఇప్పుడు బయట టెలికాస్ట్ చేసిందే కదా ఆయన కూడా చూస్తారు, ఆయనకు కూడా తెలియదు కదా. సో టెలికాస్ట్ చేయడం అనేది ఎందుకు చేయలేదో నాకు తెలియదు. టెలికాస్ట్ చేయాలని జనాలకు తెలియాలి. అండ్ థర్డ్ వీక్ లో వైల్డ్ కార్డ్ గా రావాలని తీసుకునే డెసిషన్ నాది కాదు, బిగ్ బాస్ టీమ్. సో ఇట్స్ అ గేమ్ ప్లాన్. అందరిలాగా నేను ఇనిషియల్ గా ఫస్ట్ లో వెళ్ళుంటే ఐ డోంట్ థింక్ ఇవన్నీ నేను ఫేస్ చేసేదాన్ని కాదు. థర్డ్ వీక్ లో వెళ్ళాను, అది నా మిస్టేక్ కాదు. థర్డ్ వీక్ లో వెళ్ళిన తర్వాత నేను కలిసాను. మాక్సిమం ఒక అమ్మాయి నా పొజిషన్ లో ఉంటే నాకు తెలిసి ఇంత బర్డెన్, ఇట్స్ అ బర్డెన్ అండి. వైల్డ్ కార్డ్ అనేది ఒక బర్డెన్. అందరూ ఒక బాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని రీచ్ అవ్వడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. రీచ్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇట్స్ లైక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. నేను వాళ్ళలో కలిసిపోయాను అని. కలిసిపోయిన తర్వాత నేను ఏం చేయకుండా ఉంటే నన్ను అమ్మగారే ఫీల్ అవుతున్నారు. అమ్మగారే అన్నారు నేను సేఫ్ గేమ్ ఆడడానికి చేశాను అమ్మాయిని అని. కానీ ఏ హౌస్ మేట్ కూడా తను కంటెంట్ ఇవ్వట్లేదు, తను ఏం పర్ఫామ్ చేయట్లేదు అని ఏ కంటెస్టెంట్ అనలేదు. మీరు అండర్లైన్ చేసుకోండి. అని మీరు లోపల ఎవరున్నా సరే బయటకు వచ్చిన తర్వాత అడగండి, తను పర్ఫామ్ చేయలేదా అంటే దానికి ఎవరు అగ్రి అవ్వరు. ఎందుకంటే అందరు అక్కడ షాక్ అయ్యారు నేను ఎలిమినేట్ అయినప్పుడు. జస్ట్ లైక్ దేవి గారు చేసినట్టు, దేవి గారు అయినప్పుడు ఎలా అయితే షాక్ అయ్యారో నేను అవుతానని ఎవరు అనుకోలేదు. సో డెఫినెట్లీ షాక్ ఫర్ ఎవ్రీవన్ కదా. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్నవన్నీ స్క్రిప్టెడా లేదంటే వాస్తవంగానే అక్కడ జరుగుతూ ఉన్నాయా? నాకు తెలిసి ఐ డోంట్ థింక్. నేను చాలా తక్కువ రోజులు ఉన్నాను, కొన్ని రోజులు ఉన్నట్టే నాకు అర్థమైందేమో. ఐ డోంట్ థింక్. అంటే మీరు ట్రావెల్ చేశారు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నుంచి ట్రావెల్ చేశారు అంటే మీకు ఏదో అది స్క్రిప్టెడ్ గా జరుగుతున్న షోనా లేదంటే నిజంగా రియాలిటీ షోనా అనేది ప్రేక్షకుల్లో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. అది రియాలిటీ షో అనే చెప్పారు. జరుగుతున్నాయి కూడా రియాలిటీగానే జరుగుతుంది. టాస్క్లు ఏవైతే ఇస్తారో అవి మాత్రం స్క్రిప్టెడ్ ఉంటాయి. సి దే నీడ్ టు స్క్రిప్ట్ అబౌట్ ఇట్ కదా. ఇప్పుడు టాస్క్, రోబో టాస్క్ అయినా సరే లేకపోతే కాయిన్స్ టాస్క్ అయినా సరే వాటి గురించి ఉంటుంది. కానీ తర్వాత ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలని. అన్లెస్ లోపల ఉన్న వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని మనం ఇలా చేద్దాం, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని వాళ్ళు మాట్లాడుకొని చేస్తారేమో తప్ప ఐ డోంట్ థింక్ ఇట్స్ స్క్రిప్టెడ్. స్వాతి గారు, ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పండి. ఒక ఆర్టిస్ట్ గా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎంతో కొంత హోప్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి ప్లాట్ఫామ్ మీద కనిపిస్తే మనకు కొంచెం ఫేమ్ వస్తుందని కానీ ఉంటాయి. మీరు బిగ్ బాస్
హౌస్ కి వెళ్ళక ముందు ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? వెళ్ళిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఒక్క మాటలో చెప్పే ఆన్సర్ ఏంటి? బేసిక్గా నేను లాస్ట్ ఫ్యూ సీజన్స్ కూడా నేను చూడలేదు, ఫస్ట్ సీజన్ చూసాను. వాట్ ఐ ఫెల్ట్ వాజ్ బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి, తెలుగు ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యే షో. నేను అది నాకు హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను. నేను స్వాతి దీక్షిత్ అంటే చాలా మంది నార్త్ ఇండియన్ అనుకుంటారు. సో డెఫినెట్ మై ఫాదర్స్ ఫాదర్ వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ అనమాట, నార్త్కి నార్త్లో ఉండేవాళ్ళు. నాకు దీక్షిత్ అనగానే తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ని నాకు ఇవ్వట్లేదు ఎవరు. బయట నుంచి వచ్చిన అమ్మాయి, బయట నుంచి వచ్చిన అమ్మాయి అని నాకు ఐ ఫెల్ట్. మీరు దాదాపుగా తెలుగులో 3 సినిమాల వరకు యాక్ట్ చేశారు. 4 సినిమాల వరకు యాక్ట్ చేశారు కదండి? అవును. సో అందరు ఎలా సినిమా చేశాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో చేశాను. లాస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ రామ్ గోపాల్ వర్మ, పట్టపగలు. అది చాలా మంచి మూవీ, దానికి మంచి అప్రిషియేషన్. దాని తర్వాత కొత్త బంగారు లోకం నేను బెంగాలీలో చేశాను, తమిళ్లో నేను భరత్తో యాక్ట్ చేశాను, అన్నీ చేశాను. సో నేనేమనుకున్నానంటే కోవిడ్ టైం స్పెషల్గా షూట్స్ అవ్వట్లేదు. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క ప్రేక్షకుడు టీవీకి అతుక్కుపోయి ఉంటాడు. సో ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి తెలియాల్సింది ఏంటంటే నేను తెలుగు అమ్మాయిని. ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు. ఇట్ వాజ్ నాట్ ప్లాన్. మన మూవీస్కి రావడం ఇట్ జస్ట్ హ్యాపెన్. ప్లాన్ లేకుండా అయిపోయింది. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇట్ వెంట్ స్మూత్. బట్ డెఫినెట్గా నేను తెలుగు ఆడియన్స్కి నేను రీచ్ అవ్వాలి, నేను ఒక తెలుగు అమ్మాయిగా వాళ్ళకి తెలియాలి, వాళ్ళ సపోర్ట్ నాకు ఉండాలని అనుకునే ఆ ఒపీనియన్తో నేను ఐ టుక్ అప్ దిస్ షో. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా దిస్ థింగ్ హ్యాపెన్. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఒక పాజిటివ్ నోట్లో, నేను స్వాతి దీక్షిత్ అనే అమ్మాయి ఎలా అయితే ఉండేదో అలానే నేను బయటకు వచ్చాను. నాకు నెగిటివ్. బట్ మీరు ఆశించిన ఫలితం అయితే రాలేదంటారు మీ కెరియర్ పరంగా? అదే కెరియర్ పరంగా అంటే నేను ఇంకా ఎక్కువ రోజులు ఉండుంటే డెఫినెట్గా ఎక్కువ మందికి రీచ్ అవుతాను కదండి. పాయింట్ నేను ఎక్కువ మందికి రీచ్ అయ్యేదాన్ని. నేను ఎక్కువ మందికి రీచ్ అవ్వలేకపోయానా, అయ్యానా లేదా నాకు తెలియదు ఇంకా. బట్ నాకు సపోర్ట్ ఉంది. నేను బయటకు వచ్చిన తర్వాత ఒక నెగిటివ్ పాయింట్ కూడా నా గురించి ఎవరు రాయలేదు. ప్రతి ఒక్కరు కూడా షాక్లో ఉండి ఎందుకు ఆవిడని బయటకు పంపించేశారు, ఐ థింక్ డెఫినెట్గా చాలా కంటెంట్ మిస్ అయిందని మాకు అనిపిస్తుందని చాలా మందికి అనిపించింది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ రియలీ లైక్ ఇట్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ రిమార్క్ ఉంటుంది, ఒక నెగిటివ్ నేమ్తో బయటకు వస్తారు. నేను రాలేదు. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను పాజిటివ్ నోట్లోనే బయటకు వచ్చాను. ఏం చేయలేదు అనే ట్యాగ్ ఇచ్చారు. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అందరికీ. నేను చేసిందే నేను చెప్తున్నాను. యూ కెన్ రిలేటెడ్. నోవెల్ ఏడవడం, నోవెల్ నిన్న మాట్లాడడం, దేర్ వాజ్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ అభిజిత్తో అయింది, గంగవ్వ గారితో, అండ్ ప్రతి ఒక్క అమ్మాయితో నేను ఎలా అయితే బాండ్ క్రియేట్ అయిందో అదేం ఎస్టాబ్లిష్ చేయలేదు. నేను చేసిన యాక్టింగ్ కానీ, నేను చేసిన టాస్క్ కానీ ఏది కంటెంట్ రాలేదు బయటికి. సో ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇట్. నేను అది జనాలకు ఆల్రెడీ అర్థమవుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నెగిటివ్ నేమ్ రాలేదు కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ దాట్. సో డెఫినెట్గా దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను ఆల్రెడీ వెబ్ సిరీస్ మధ్యలో ఆపి నేను బిగ్ బాస్కి వెళ్ళాను. ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జనాలు వి వాంట్ హర్ బ్యాక్ అంటున్నారు, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ వర్క్ అవుట్. బట్ డెఫినెట్గా ఒకవేళ రీఎంట్రీ ప్లాన్ చేస్తే మటుకు ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. స్వాతి గారు, ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అప్పటి నుంచి కూడా ఒక ఆరోపణ అయితే చాలా బలంగా వినిపిస్తూ వచ్చింది. ఎవరైతే కంటెస్టెంట్ల ఎంపిక జరిగిందో ప్రాపర్ గా జరగలేదు, వీళ్ళెవరూ కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళని ఎందుకు హౌస్ లోకి పంపిస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. మొన్నటికి మొన్న ఎలిమినేషన్ అయిన కరాటి కళ్యాణి గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి జూనియర్స్ ఉండేటప్పుడు, ఇలాంటి చిన్నపిల్లలు ఉండేటప్పుడు మాలాంటి సీనియర్ ఆర్టిస్టులని ఎంపిక చేయకుండా ఉండాల్సిందే అని. ఈ మాటలకు మీరు ఏకీభవిస్తారా? యా, డెఫినెట్గా. ఇఫ్ యూ సీ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ గ్రాఫ్ చూస్తే జనాలు ఏంటంటే నోన్ ఫేసెస్ని ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళైనా, యాక్ట్ చేసే వాళ్ళు, ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. సో దే వర్ ఎక్స్పెక్టింగ్. నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, యాజ్ అ స్వాతి దీక్షిత్గా కాదు. సో ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని అని ఎవరికి తెలీదు. నేను మూవీస్ చేశాను, మూవీస్లో చేసిన అమ్మాయిలా తెలుసు కానీ తెలుగు అమ్మాయిలా తెలీదు. బట్ అంతకంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా అన్నోన్. సో ఈవెన్ నాకు వచ్చిన రివ్యూ ఏంటంటే ఏంటి ఎవరెవరు ఉన్నారు, కొంచెం నోన్ ఫేసెస్ని పెడితే బాగుంటుంది కదా అని నా ముందు కమెంట్స్ వచ్చాయి. దట్స్ ట్రూ. ఓకే, యా, దట్స్ డెఫినెట్లీ ట్రూ.
మేము పట్టపగలు ట్రైలర్‌లో అయితే సినిమా అయితే చూడలేదు. పట్టపగలు ట్రైలర్‌లో అయితే చూసిన ఆ స్వాతి దీక్షిత్ అనే అమ్మాయి ఎంత భయంకరంగా ఉన్నారో, ఇప్పుడు మేము చూస్తున్న స్వాతి దీక్షిత్ అనే అమ్మాయి ఎంత కుందనపు బొమ్మలా ఉన్నారో, ఈవిడ తెలుగు అమ్మాయి అని తెలియకపోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పటివరకు మీరు చెప్పేదాకా నాకు కూడా తెలియదు. హమ్, ఇది ఇంకా డెస్టినీ అనాలో ఫేట్ అనాలో తెలీదు. బికాజ్ ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి స్వాతి దీక్షిత్ ఒక తెలుగు అమ్మాయి అని తెలిసేది. అన్ఫార్చునేట్లీ ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. స్వాతి యా గారు. యా యా. ఐమ్ సారీ. యా పట్టపగలు సినిమా ఏమైనా మళ్ళీ ఓటీటీ మీద వచ్చే అవకాశం ఉందా అండి? ఎందుకంటే ఈవెన్ ప్రస్తుతం అయితే ట్రైలర్ అయితే మనం యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంది. రీసెంట్ గా అప్లోడ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆ సినిమా ఎవరైనా తీసుకున్నారా? ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను కూడా ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్ ఓన్లీ. ఎందుకంటే ఆ మూవీ మీద నాకు చాలా చాలా హోప్స్ ఉన్నాయి. అజయ్ గారు ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అండి. అండ్ ఆ మూవీకి నేను చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను. అవును. ఎంటైర్ మూవీ ట్రైలర్ లో కనిపిస్తుందండి. మూవీ అంతా కూడా నా మీదే ఉంటుంది. ఒక ఫాదర్ అండ్ అవును. డాటర్ మధ్యలో ఉంటుంది. ఆ బాండ్, వాళ్ళ మధ్యలో ఉండే బాండ్, అమ్మాయి షీస్ గెట్ పొజెస్డ్ ఏమవుతుంది, హౌ ఫాదర్ సేవ్డ్ హిస్ డాటర్ అనేది ఒక పాయింట్ మీద ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ సెన్సిబుల్ మూవీ అండ్ యాక్టింగ్ చాలా ఉన్న మూవీ. అది రిలీజ్ అవ్వాలని నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది కాబట్టి ఈ మూవీ హోప్ఫుల్లీ రిలీజ్ చేస్తే బాగుంటుంది. నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు తెలుగు అమ్మాయి అని చెప్పారు కాబట్టి ఒక ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వటం లేదు అనేది గతంలో చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అది అలా చల్లబడిపోయింది. తెలుగు అమ్మాయి అయిన కారణంగానే స్వాతి దీక్షిత్ ఈ రోజు ఎవరికి తెలియకుండా ఉండిపోయిందా అంటే మీరు ఏమంటారు? నేను తెలుగులో ఎక్కువ సినిమాలు అంటే ఐ ఫీల్ టాలెంట్ ఉండి లక్ ఉంటే డెఫినెట్గా ఎలివేట్ అవుతారు అనుకుంటున్నాను. టాలెంట్ ఉండి లక్ లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, మూవీస్ ఇచ్చారు, డీసెంట్ డైరెక్టర్స్ ఇచ్చారు. ఆర్జీవి గారితో చేయడం ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. సినిమా చేసిన తర్వాత తమిళ్లో చేశాను, బెంగాలీలో చేశాను. బెంగాలీలో కొత్త బంగారులో ఒక బెంగాలీలో చేశాను. ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ అక్కడ. సో అన్నీ చేసిన తర్వాత కూడా జనాలకి అప్రోచ్ అవ్వకుండా ఇంకా అక్కడ గ్యాప్ వచ్చేసింది అంటే ఇట్స్ అబౌట్ లక్. లక్ మ్యాటర్స్ అ లాట్ డెఫినెట్గా. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. హార్డ్ వర్క్ ఉంది, ఐఎమ్ గివింగ్ మై 100%. అండ్ ఐ థాట్ మేబీ ఇప్పుడున్న ప్లాట్ఫామ్, ఇప్పుడు వాట్ ఎవర్ బిగ్ బాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐ వాంట్ టు యూటిలైజ్ ఇట్. జనాలకి నేను తెలియాలి, ప్రేక్షకులకి నేను తెలియాలి అనుకున్నాను. బట్ మరి అది ఎంతవరకు హెల్ప్ అయిందో నాకు కూడా తెలీదు. సో హోప్ఫుల్లీ డెఫినెట్గా నేను గివప్ చేసే పర్సన్ అయితే కాదు. ఇది ఇక్కడితో ఆగదు. యాక్టింగ్ ఇస్ సంథింగ్, అది బ్లడ్లో ఉంటుంది కాబట్టి నేను ఉన్నంత వరకు నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఐఎమ్ నాట్ సమ్మన్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ అప్. దాదాపుగా మీరు ఫిలిం ఇండస్ట్రీలో 8 ఏళ్ళుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే 2012 బెంగాలీ సినిమా అనుకుంటా మీ మొదటి సినిమా. మీ రైట్ అండి? కరెక్ట్. 2012 నుంచి ఉన్నారు. కాబట్టి మీకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించే కాదు, ఇతర తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీల గురించి కూడా బాగా తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. స్వాతి గారు, ముఖ్యంగా డ్రగ్స్ విషయానికి వస్తే అదొక ఎలిగేషన్ ఉంది, కమిట్మెంట్లు అడుగుతారు అనేది ఎలిగేషన్ ఉంది. స్వాతి గారు ఎప్పుడైనా ఈ కమిట్మెంట్ల అంశంలో కావచ్చు, డ్రగ్స్ అంశంలో కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఐ కాంట్ టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే నేను అలాంటివి ఏమీ ఫేస్ చేయలేదు ఫ్రాంక్లీ. మేబీ అందుకే నేను తక్కువ సినిమాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఏ ఆఫీస్కి వెళ్ళి నేను ఆపర్చునిటీస్ అడగలేదు. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళ మూవీసే నేను చేశాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో కమిట్మెంట్ కి కమిట్ అయితేనే అవకాశాలు వస్తాయని మీరు భావిస్తున్నారా? అంటే మీరు తక్కువ సినిమాలు చేశాను అంటున్నారు కదా. అంటే దాన్ని నేను జస్టిఫై చేయలేను. ఎందుకంటే కమిట్మెంట్ ఆర్ కాస్టింగ్ కావచ్చు అనేది ఇట్స్ బిగ్ టాపిక్. కొన్ని మంత్స్ ముందు అలాంటి ఇష్యూస్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎందుకు వాళ్ళు హైలైట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. బికాజ్ ఇట్స్ అ మీడియా థింగ్ అండ్ జనాలకు కనిపించే విధంగా ఉంటుంది అండ్ ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్, బీ ఇట్ ఐటీ ఆర్ ఎనీవేర్. ఎఫర్స్ ఎంతమందికి ఉండవు చెప్పండి
తెలియకుండా ఒక నార్మల్ ఫ్యామిలీలో నేబర్స్ కి ఉంటుంది. అండ్ ఐ See, ఒకటండి, మనం అఫైర్స్ దానికి వస్తే, ముఖ్యంగా అఫైర్స్ దానికి వస్తే, అఫైర్ వేరు, మీకు అవకాశం ఇవ్వాలంటే మీరు ఇది కమిట్ అవ్వాలి అని చేయటం వేరు. ఇప్పుడు మనం మీరు అన్నట్టు ఐటీ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మీరు కమిట్మెంట్ ఇవ్వండి అని అడిగే అవకాశాలు ఎక్కడా లేవు. కానీ ఈ సినిమా విషయానికి వస్తే, మీకు ఈ సినిమాలో అవకాశం రావాలి అంటే మేనేజర్లే నేరుగా మీతో మాట్లాడతారు. అంటే ముఖ్యంగా అప్కమింగ్ హీరోయిన్స్ ఎవరున్నారో వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడతారు. మేడం, మనం ఈ సినిమా సైన్ చేయాలంటే ప్రొడ్యూసర్ కమిట్మెంట్ అడుగుతున్నాడనో, నిర్మాత లేదంటే డైరెక్టర్ కమిట్మెంట్ అడుగుతున్నాడనో నేరుగా చెప్తారు. ఇలాంటి పరిస్థితి ఇతర రంగాల్లో అయితే ఇంత దారుణంగా లేదనేది వాస్తవం, మీరు కూడా ఒప్పుకోవాలి. అవును, కానీ నేను మాత్రం ఫేస్ చేయలేదండి, అందుకే అంటున్నాను. ఇఫ్ డెఫినెట్ గా నేను ఫేస్ చేస్తుంటే నేను చెప్పేసేదాన్ని. సో నాకు అప్రోచ్ అయిన వాళ్ళు దే ఆర్ వెరీ డీసెంట్ టీమ్, యంగ్ టీమ్, చాలా డెడికేషన్ తో ప్యాషనేట్ గా ఉన్న టీమ్ అన్నమాట. చాలా ప్రొఫెషనల్ గా ఉండే. సో నాకు ఐ డెంట్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ అట్ ఆల్. నేను చేసిన కొద్ది సినిమాలు, నేను చేసినవి 7-8 మూవీస్ అయినా సరే ఐ డెంట్ ఫేస్ దిస్. సో నేను ఫేస్ చేయలేదు కాబట్టి దాని గురించి నేను కమెంట్ చేయలేను. డెఫినెట్ గా కొంతమంది చేసుంటారేమో, దానివల్ల డెఫినెట్ గా జరగకపోతే సో డెఫినెట్ గా నేను ఐఎమ్ నాట్ గాన్ త్రూ దట్ వాట్ ఎవర్ ప్రాసెస్. నన్ను ఎవరు అడగలేదు, నన్ను ఎవరు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అండి హౌ యూ బిహేవ్. నేను అలాంటి ఎవరికి ఇవ్వలేదు, నాకు ఎవరు అలాంటి వైబ్ ఇవ్వలేదు. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ సంథింగ్ నాకు కంఫర్టబుల్ గా లేదు అంటే నేను దాన్ని ఎంకరేజ్ చేయను. సో అంతవరకు వెళ్ళలేదు. ఐ డెంట్ గో టు దట్ ఎక్స్టెంట్. సో నేను అలాంటివి నేను ఫేస్ చేయలేదు, ఫ్రాంక్లీ. చివరిగా ఒక విషయం చెప్పండి. గతంలో ఒక 20 ఏళ్ల కింద కావచ్చు, 30 ఏళ్ల కింద కావచ్చు, సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే మన తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. శ్రీదేవి గారు కావచ్చు, జయప్రద గారు, జయసుధ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చూస్తే తెలుగు హీరోయిన్స్ అంటే లెక్క పెట్టడానికి ఒక్క వేలు కూడా పైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా ఉంటూ ఉన్నారు? ఎందుకు ఇతర భాష నటుల మీద ఎక్కువ వ్యామోహంతో ఉన్నారని మీరు భావిస్తూ ఉన్నారు? అదే రోజైనా మీరు బాధపడ్డారా, నా తెలుగు ఇండస్ట్రీ, నేను తెలుగు అమ్మాయిని, నన్ను ఎందుకు హక్కును చేర్చుకోవట్లేదు అని? అనుకున్నాను. వాట్ ఐ ఫెల్ట్ వాజ్, నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయలేను. సక్సెస్ మ్యాటర్స్ అ లాట్. సక్సెస్ వస్తే డెఫినెట్ గా అందరూ వస్తారు మీ దగ్గరికి. అంటే ఆ సక్సెస్ రావాలంటే ఒక అవకాశం ఉండాలి కదండి. అవకాశం ఉండాలి. నాకు అవకాశం వచ్చింది. నేను డెఫినెట్ గా నా హోప్స్ పట్టపగలు సినిమా మీద ఉండే. డెఫినెట్ గా అది రిలీజ్ అయి ఉంటే నేను ఒక మంచి ఆర్టిస్ట్ అని అందరికి తెలిసేది. ఎండ్ ఆఫ్ ఈ అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుంది, ఈ అమ్మాయి బాగుంది చూడడానికి, ఈ అమ్మాయి మీద డబ్బులు పెడితే ఇన్వెస్ట్ చేస్తే మాకు రిటర్న్స్ ఉంటాయి అనుకోవాలి కదా. ఆ ఆపర్చునిటీ వచ్చింది, ఆ సినిమా బయటికి రావాలి. ఆ సినిమా బయటికి రాకుండా ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి, ప్రొడ్యూసర్స్ ఎలా వస్తారు? సో ఇట్స్ ఆల్ లక్. ఇప్పుడు అది లక్కే కదండి. అది రిలీజ్ అవ్వకపోవడానికి నా నుంచి ఏం ఇష్యూ లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఇష్యూ ఉందో నాకు తెలీదు. అది అక్కడ ఆగిపోయి ఫినిష్ అయిన తర్వాత రిలీజ్ అవ్వకపోవడం అనేది బ్యాడ్ లక్కే కదా. సో సక్సెస్ ఏ విధంగా రావచ్చు, ఆపర్చునిటీస్ వచ్చినంత మాత్రాన సక్సెస్ రాకపోతే వేస్ట్. అలా పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారు, ఒక సినిమా 2 సినిమాలు పెద్ద పెద్ద హీరోస్ పక్కన చేసి తర్వాత కనిపించలేదు. సో డెఫినెట్ గా టాలెంట్ అనేది ఉండాలి. టాలెంట్ ని నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వాలి ఎవరైనా. ఇచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్ గా సక్సెస్ రావాలి. సక్సెస్ రాకపోతే ఇంకెవరేం చేయలేరు. చివరిగా ఒకటి చెప్పండి, మీరు తెలుగు అమ్మాయి అంటున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ప్రాపర్ ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు? మా మమ్మీ డాడీ ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను, కంప్లీట్ గా తెలుగు అమ్మాయినే. ఎడ్యుకేషన్ కూడా నేను ఇక్కడే చేశాను. అండ్ నేను చాలా సో మీరు 8 years అన్నారు కదా, అప్పుడు నేను మై +1 చదువుతున్నాను, ఇంటర్మీడియట్ లో ఉన్నాను. అంటే అప్పుడే 2012 లోనే మీరు బెంగాలీ ఫిలిం లో యాక్ట్ చేశారు, ఇంటర్ చదువుతున్నప్పుడే? అవునండి. సో అప్పుడే టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పుడే స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. నాకు సడన్ గా ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నాకు గైడ్ చేయడానికి ఎవరు లేరు. ఐ టుక్ అప్ దట్ డెసిషన్. ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, సడన్ గా చేసేసాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చిన్నగా ఉన్నాను, చాలా యంగ్ అనమాట. సో అది చేసిన తర్వాత 2-3 మూవీస్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం నాకు తెలివి వచ్చింది. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ మన దగ్గరకు వస్తుంది. ఐ థింక్ ఐ రియలీ హ్యావ్ టు టేక్ దిస్ వెరీ సీరియస్లీ అని అప్పుడు ప్యాషనేట్ అయ్యాను. అంతకుముందు మాత్రం ఇట్ వాజ్ అన్ప్లాన్డ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు. మీ పట్టపగలు సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ట్రైలర్ చూసాక మాకు ఆ ట్రైలర్ మీద చాలా
హోప్స్ అయితే ఉన్నాయి. మీ యాక్టింగ్ కూడా చూసాను 2-3 షార్ట్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. హోప్ ఆ సినిమాలో మీరు బాగా యాక్ట్ చేశారని అనుకుంటున్నాం. ఆ సినిమా త్వరగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మీ టాలెంట్ అందరూ గుర్తించాలని కూడా ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి న్యూస్ 18 తో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు థ్యాంక్ యూ. యూ.